కృష్ణప్రసాద్ శారదకి ఫోన్ చేసి, శారద నీకోసం విడాకులేంటి, ఏకంగా నా ప్రాణమే ఇస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో శారద ఏంటండి ఆ మాటలు అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు కృష్ణప్రసాద్ శారద నేను చనిపోయిన తర్వాత నువ్వు నన్ను చూడ్డానికి వస్తావు కదా, నాకు తలకొరివి మాత్రం నా కొడుకు గగనే పెట్టాలి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక శారద ఎన్నిసార్లు ఫోన్ చేసినా కృష్ణప్రసాద్ లిఫ్ట్ చేయకపోవడంతో శారద ఎంతగానో కంగారు పడిపోతూ కృష్ణప్రసాద్ కోసం పరుగున వస్తూ ఉంటుంది. ఇకప్పుడు పూర్ణి అమ్మ వంట చేసావా అని చెప్పి అంటూ ఉంటే, ఆగవే అసలే నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయని చెప్పి శారద ఇంట్లో నుండి బయటికి పరుగులు తీస్తూ ఉంటుంది. గగన్ అప్పుడే బయట నుండి ఇంట్లోకి వస్తూ ఉంటాడు. అమ్మ ఏమైందమ్మా, ఎందుకు అలా ప్యానిక్ అవుతున్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అప్పుడు శారద రే గగన్ మనం అర్జెంటుగా వెళ్ళాలి అని అంటూ ఉంటే, ఎక్కడికమ్మా అని గగన్ అంటాడు. మీ నాన్న దగ్గరికి అని శారద అంటూ ఉంటుంది. ఆ మనిషి దగ్గరికైతే నేను రానమ్మా, అయినా ఆ మనిషి బతికుండడం వల్లే కదా పదే పదే నువ్వు అతన్ని కలవడానికి వెళ్తున్నావు, ఆ మనిషి చచ్చినా బాగుండు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దాంతో శారద రే గగన్ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఒక్కసారిగా గగన్ చెంప పగల కొడుతూ, చూడు నీ కార్ లేకపోతే నేను వెళ్ళలేను అనుకుంటున్నావా అని చెప్పి శారద అలా రోడ్డు మీద పరుగులు తీస్తూ వెళ్తూ ఉంటుంది. మరోపక్క కృష్ణప్రసాద్ పాయిజన్ మొత్తం కూడా తాగేస్తాడు. ఇక పాయిజన్ తాగిన కొద్దిసేపటికే కృష్ణప్రసాద్ స్పృహ కోల్పోతూ ఉంటాడు. శారద రోడ్డు మీద పరుగులు తీస్తూ ఉంటే గగన్ వెనకాల కారులో వస్తూ ఉంటాడు. అమ్మ రామ్మ అని చెప్పి గగన్ అంటూ ఉంటే, మీ నాన్న దగ్గరికి తీసుకువెళ్తావు కదా అని శారద అంటుంది. అక్కడికి తీసుకువెళ్తాను రామ్మ అని చెప్పి గగన్ శారదని తన కారులో ఎక్కించుకొని కృష్ణప్రసాద్ దగ్గరికి తీసుకుని వస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.